మండలంలోని చెన్నాయిపాలెంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళిత టీడీపీ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అరగల కృష్ణయ్యతో పాటు మరికొందరిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో వైసీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ మరియు ఆయన అనుచరులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం మారణాయుధాలు మరియు కర్రలతో జరిగిన ఈ దాడిలో అరగల కృష్ణయ్యతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అరగల కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కావలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటన కారణం కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఆయన కావలికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ సృష్టించి వెళ్లడం ఆనవాయితీగా మారింది. చెన్నాయిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారులో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.